ప్రార్థన చేయన్నా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ బుధవారం ఈ పొద్దు ఎవరిది వంతు? గురువారం కదా ఈరోజు. ఎక్కడ చూడు, నిఘాగా చూడి. బుధవారం స్వామి ఈ పొద్దు. బుధవారం బుధవారం మీనాక్షి అన్నయ్య దేవంతులే. చెప్పు మొదలు పెట్టినావు, సరేలే చెప్పుపా. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో మద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. తరచరే చల్లా తరచరే గురువాక్య సారం తరచరే చల్లా తరచరే. తరతరమ్మ పెరుగు మీరు తనువు భాండము చేసి మీలో గురుని సోహము గురుతు కవ్యము మరువకను మదిలోన వెలుపల తరచరే చల్లా తరచరే. గురువాక్య సారం తరచరే చల్లా తరచరే. నాడులందున నాడు శ్వాసల త్రాడులల్లిన విడువకుండా నాడులందున ఆడు శ్వాసల త్రాడులల్లిన విడువకుండా జోడు శ్వాసల సోహమర్థము జోడరే లయమైన చోటున జోడు శ్వాసల సోహమర్థము జూడరే లయమైన చోటున తరచరే చల్లా తరచరే. గురువాక్య సారము తరచరే చల్లా తరచరే. ఇమ్ముగానిసి నాలుగో జామున నమ్మి గురుని జడియకుండా ఇమ్ముగానిసి నాలుగో జామున నమ్మి గురుని జడియకుండా జుమ్ము జుమ్మను చల్లలో వెలి బొమ్మ కవ్యము చూపుటావున జుమ్ము జుమ్మను జల్లలో వెలి బొమ్మ కవ్వము చూపుటావున తరచరే చల్లా తరచరే. గురువాక్య సారము తరచరే చల్లా తరచరే. తరచి తరచి ప్రజ్ఞనేనని తనువు మరచి ద్వాదశాంతము తరచి 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 ద్వాదశాంతము తరచి నుండిన తనువులయమై తనువు మరచి ద్వాదశాంతము తరచుచుండిన తానులయమై తరగకుండిన వెన్నదేలును తరచరే చల్లా తరచరే. గురువాక్య సారము తరచరే చల్లా తరచరే. సిద్ధి అనదగు దేశికేంద్రుల ముద్దు పలుకుల వెన్నగాంచిన సిద్ధి అనదగు దేశికేంద్రుల ముద్దు పలుకుల వెన్నగాంచిన నిద్దరను నారాయణాఖ్యుని శుద్ధ పూర్ణామృతము శుభమని నిద్దరను నారాయణాఖ్యుని శుద్ధ పూర్ణామృతము శుభమని తరచరే చల్లా తరచరే. గురువాక్య సారము తరచరే చల్లా తరచరే. బోలో శ్రీ సద్గురు మహారాజుకు జై.
జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. జై గురు, జై గురు, జై గురు. జై శ్రీ సద్గురు మహారాజుకు జై. శ్రీ పురాజులకు జై. ఈ భగవద్గీతలో అస్పర్శ యోగం అనేటువంటిది ఈ భగవద్గీత. దాంట్లో మోక్ష సన్యాస యోగము అనేటువంటి అధ్యాయము, ఇది 18వ అధ్యాయం. ఇంకా 17 శ్లోకాలు అయిపోయినాయి. ఈ 17 శ్లోకాలలో ఏం చెప్పినారంటే, ఏ కర్మలు ఆచరించినను అతడు ధర్మాధర్మమునకు బద్ధుడు కాడో అటువంటి పద్ధతిలో ప్రవర్తించినటువంటి వాడు పాప పుణ్యములు అతన్ని అంటవు. పాపము గాని పుణ్యము గాని అంటవు. ఎట్లా అంటే, కర్తృత్వ అభిమాన రహితుడై నేను చేస్తాండా, నేనే, నాకంటే ఇతరం ఏమీ లేదు అనేటువంటి స్వభావన వదిలిపెట్టి ఆ పద్ధతిలో ఈ ధర్మాధర్మాలను ఏది చేయాలో అది చేయాలి, అది నా కర్తవ్య ధర్మము అనేటువంటి ఆ భావంతో చేసినటువంటి వానికి ఈ పాపములు అంటవు అని కృష్ణుడు అర్జునునికి తెలియజేస్తూ, ఇక 18వ శ్లోకం చెప్పండి బావా. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహగా. జై గురు. ఓ అర్జున, జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అని 3 విధములకు కర్మ ప్రవర్తకములు. కర్మ చేసేదానికి 3 విధాలైనటువంటి ఈ కర్మలు, దానికి ప్రవర్తించేటువంటి సాధనాలు ఏంటివి? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి ఈ 3 విధాలు. ఇవి ఇష్ట సాధన విషయము. వీటిలో ఇష్టంగా సాధన చేసేదానికి ఒకటి మొట్టమొదటిది ఏదప్ప అంటే జ్ఞేయము, అనగా ఇష్ట సాధనకు సంబంధించిన కర్మము. ఏదైతే కల్పించుకొని ఇది చెయ్యాలా అనేటువంటి జ్ఞేయం ఎప్పుడైతే నీ మనసులో సంకల్పం ఏర్పడిందో, ఆ సంకల్పానికి తగినట్టుగా చేసేటువంటి ఆ పనిని అది జ్ఞేయం అంటారు. అటువంటిది ఇష్ట సాధనగా చేయాలి. అటువంటి దాన్ని చేసేటువంటిది ఇంకా జ్ఞాత అని తెలియవాడు. ఇది జ్ఞాత. ఏదైతే చేయాలో అటువంటి దాన్ని ఇష్టపూర్వకంగా చేయాలనేటువంటిది జ్ఞాత. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావచ్ఛృణు తాన్యసి. జై గురు. అర్జున, ఈ సాంఖ్య శాస్త్రమున జ్ఞానమును, క్రియలను, ఫలములను కూడా సాత్వికాది గుణభేదములచే ఈ 3 రీతులుగానే చెప్పబడుచున్నది. వారినన్నింటినీ కూడా నిస్సందేహముగా వినుము. సాంఖ్యశాస్త్రములో ఈ జ్ఞానము, దీంతో ఏర్పడేటువంటి ఆ పనులు అన్ని కూడా, ఆ పనులు దానికి వచ్చేటువంటి ప్రతిఫలమును కూడా సాత్వికాది గుణభేదములచే, సాత్విక దాని నుంచి వచ్చేటువంటి ఆ భావము ఎట్లొస్తుందప్ప అంటే 3 రీతులుగానే చెప్పబడుచున్నది. వారిని అన్నింటినీ కూడా నిస్సందేహంగా విను చెప్తాను. సత్వగుణంతో చేసేటువంటి వాటిని. సర్వభూతేషు ఏకం భావమవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సత్వగుణంతో చేసేటువంటిది అక్కడ గుణమే జ్ఞానానికి అనుసంధానం అవుతుంది. అటువంటి ఆ గుణము సత్వగుణంతో చేసేటువంటి దాని వలన విభిన్నములకు, దానికి వ్యతిరేక్తగా ఉండబడినటువంటివి సమస్త ప్రాణుల యందున, అన్ని ప్రాణులలో ఉన్నప్పటికైనా కానీ అభిన్న భావమున వెలయుచున్న అద్వితీయమును అక్షయమునగు
ఆత్మ వస్తువును మనుష్యుడు దర్శించుచున్నాడో, ఈ విధంగా దానికి వ్యతిరేక్తమైనటువంటి వచ్చినప్పటికైనా కానీ దానికి అవకాశం ఇవ్వకోకుండా సత్వగుణ పతాతగానే ఉండి సత్వగుణములో ఏది చేసినప్పటికైనా కానీ అక్షయము అగు ఆత్మ వస్తువు. ఈ ఆత్మకు చావు లేనటువంటిది కాబట్టి ఇది ఎల్లవేళలా ఉండి ఏదైతే ఆచరించాలో అనుభవించాలో అనేటువంటి భావన ఒక సత్వగుణ సంపత్తిలో ఎవరైతే చేస్తా ఉంటారో ఆ మనుషుడు దర్శించునో అంటే దాన్ని తెలియబడినాడో ఆ జ్ఞానము సాత్వికమని గ్రహింపము. అటువంటి భావనయే సద్భావన, అదే సత్వగుణము. పృథగ్ద్వేన తు అజ్ఞానం నానా భావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. జై గురు. పైన చెప్పినటువంటిది సత్వగుణ పద్ధతి. అది ఇక రాజస గుణము అంటే రజోగుణం పద్ధతి ఎట్లుంటుందప్ప అంటే ఏ జ్ఞానము వలన సమస్త భూతముల యందు ఏ జ్ఞానంతో నువ్వు చూస్తాండవో అది సర్వభూతముల యందు ఉండబడినటువంటిది కూడా అదే నొప్ప, అదే జ్ఞానము. దాన్ని వేరువేరుగా నుండి ఆత్మలను అనేకములో నిగ్రహించును. అది వేరు ఇది వేరు, అది ఇది అనేటువంటి స్వభావం ఎప్పుడైతే కలగజేసిందో అదే రజోగుణ రజోగుణ పద్ధతి అని గ్రహించవలయను. అటువంటిది దాన్ని పని చేయనే చేస్తుంది ఈ రజోగుణం. ఆత్మలను అనేకములని నిగ్రహించును. అది ఆటి వరకునే, దానికి నాకు సంబంధం లేదు, నేనే గొప్ప నాదేను అనేటువంటి స్వభావం అక్కడ ఏర్పరుస్తుంది. ఆ జ్ఞానమే రాజసికమని గ్రహింపము. దాని భేదభావం అప్పుడే చూపుతుంది అది రాజసికం. సాత్వికం ఏం చేస్తుంది? మమాత్మ సర్వభూతాత్మ అన్నట్టు అంతలక్క ఉండబడినటువంటి ఆ భూతములు నేను, నాలో ఉండబడినటువంటి ఈ చైతన్యమైనటువంటి ఈ ఆత్మ అంతా ఒకటేను అనేటువంటి స్వభావము సాత్వికము. రాజసికము అప్పుడు వేరుపరిచ. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమఖైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసం ఉదాకృతం. జై గురు. ఈ రెంటికి వేరుగా ఉండబడినటువంటి తమో గుణం. అది ఏ పద్ధతి చేస్తుందంటే ఏ జ్ఞానం వలన ఒకానొక శరీరమున లేక ప్రతిమయందే సంపూర్ణముగా ఆత్మ లేక ఈశ్వరుని ఉనికి ఉన్నట్లు నమ్మును అది యుక్తియుక్తము కానిదియు ఆ యథార్థమును తుచ్చమును అగు అజ్ఞానము తామసమని చెప్పబడు. ఎట్లంటే అన్నిటికీ ఒకటే కదా జ్ఞానము. సత్వగుణములో పనిచేసిండేది జ్ఞానమే, రజోగుణములో పనిచేసిండేది జ్ఞానమే, ఇంకా తమో గుణములో కూడా ఆ జ్ఞానమే పనిచేస్తా ఉంది. కానీ దీని స్వభావం ఎట్లాంటి తప్ప అంటే ఆ తమో గుణము వలన ఒకానొక శరీరమున, ఒక్క శరీరం నాది మాత్రమే, నేనే ఆ శరీరములో గాని లేక ఈ ప్రతిమ యందే సంపూర్ణముగా ఆత్మ ఈ బొమ్మలోనే ఉంది. ఇదే మహత్వం, దీంట్లోనే కావలసినటువంటి శక్తి అంతా ఉంది. నేను దాన్ని ఉపాసన చేస్తే, దానికి నేను పూజలు చేస్తే దాంట్లో ఉండబడినటువంటి శక్తి సామర్థ్యాలు నాకు అందుతాయి అనేటువంటి స్వభావం చేత ఈశ్వరుని ఉనికి ఉన్నట్లు నమ్మును. అదే అంతటికి అతీతమైనటువంటి ఈశ్వరానుగ్రహము. ఈశ్వరుడు ఈ ప్రతిమయే, ఇంతకు వేరే ఏమీ లేదు అనేటువంటి స్వభావం చేత అది యుక్తియుక్తము కానిదియు, అది తెలిసి తెలియనటువంటిది, అది మంచా చెడ అనేటువంటి విమర్శనాభావము లేనిది. కాబట్టి ఆ యథార్థమును తుచ్చమును అక్కడ కనపడేటువంటి ఆ దాన్ని, ఆ ఆకారాన్ని, దాంట్లో ఉండబడినటువంటి శక్తిని అది తుచ్చము అయినా అటువంటి ఆ జ్ఞానము తామసమని చెప్పబడును. అదే స్థిరమని దాని మీదనే మమకారం చెంది చేసేటువంటిది ఇది తమో గుణము. నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికం ఉచ్యతే. దేవుడు. మరి ఈ మూటిలోను ఏది మనకు కావాలి, ఏ దాంతో మనము ధన్యతను అందుతాము, ఏ దాంతో జన్మరహిత స్థితిని పొందుతాము అనేటువంటి భావన ఏది తీసుకోవాలప్ప అంటే ఫలాకాంక్ష లేని వ్యక్తి, నాకు ఇది కావాలి, ఇది చేస్తే ఇది రావాలా, ఇది చేస్తే ఇది వస్తుంది అనేటువంటి భావన లేనటువంటి వ్యక్తి ఎవరైనా
రాగ ద్వేషములను వర్జించి, రాగం అనేటువంటి కోరిక, ఆ కోరిక కొనసాగకపోతే దానిపైన ద్వేషము, ఈ రెంటిని తీసేసుకొని అటువంటి వాటిపైన మనస్సు లేకుండా ఆసక్తి రహితుడై ఏది సంభవిస్తే అది సంభవించిన అనేటువంటి స్వభావం ఉండాలే గాని ఇదే కావాలి, ఇది రానే రావాలా అనేటువంటి ఆ భావన లేకుండా అనుష్ఠించు, ఏదైతే తన యొక్క కర్తవ్య ధర్మాన్ని తాను నెరవేరుస్తాడో అటువంటి నిత్య కర్మాచరణమే సాత్విక కర్మం అనబడును. ఆ విధంగా చేసేటువంటి పని, వాటి నుండి వచ్చేటువంటి ఆ ఫలితమే సత్వగుణ సంపత్తియగు సాత్విక కర్మ అనబడును. యత్తు కామేప్సునా కర్మాన్ అహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తత్రాజసం ఉదాకృతం. జై గురు. ఇంకా రెండవదైనటువంటి రాజసం ఎట్లుంటుందప్ప అంటే, మరి ఫలాకాంక్షతోడనే లేక అహంకారము తోడనే అనుష్ఠితమును బహు కష్ట సాధ్యమును అగు కర్మము రాజసికమనబడును. ఫలాకాంక్షతో ఇది చేస్తే ఇది రానే వస్తుంది, ఇది రానే రావాలా, పోనీ అది వచ్చేదానికి నేను తప్ప అందులో చేసేదానికి అవకాశం లేదు, దాన్ని అంతటిని నేనే చేస్తాండా, నేను దీన్ని నెరవేర్చల్లా అనేటువంటి అహంకారముతో అనుష్ఠితమును దాన్ని ఎవరైతే చేస్తా అంటారో అటువంటిది బహు కష్ట సాధ్యము, అది వచ్చేది కాదు. నువ్వు ఎంత చేసినప్పటికైనా, నువ్వు ఎంత నీట్గా చేసినప్పటికైనా కానీ వీటన్నిటికీ అతీతమైనటువంటిది ప్రకృతి అనేది ఒకటి ఉంది, ఆ కాలం అనేది ఒకటి ఉంది. అటువంటి ఆ కాలము, ఆ ప్రకృతిలో ఇది అటైనా మారచ్చు, అది ఇటైనా మారచ్చు. కాబట్టి అది కష్టసాధ్యమైనటువంటిది. ఆ విధంగా ఆ పద్ధతిలో చేసేటువంటి ఆ కర్మము అంటే ఆ పనిని రాజసికమనబడును. అది రజోగుణముకు సంబంధించినటువంటిది. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష పౌరుషం మోహాదారభ్యతే కర్మ తామసం ముదాకృతం. జై గురు. ఇంకా మూడవదైనటువంటి తమో గుణం పద్ధతి ఎట్లుంటుందంటే, పర్యవసానములను అక్కడ ఉండబడినటువంటి ఆ పరివారం అంటే ఆ పర్యావరణములు అక్కడ ఉండబడినటువంటి వాటినన్నిటినీ శుభాశుభములను, మంచి చెడులను, శక్తి క్షయమును, వాటిలో ఉండబడినటువంటి శక్తి ఉందా లేదా అనేటువంటి దాన్ని కూడా లేకుండా, తనలో ఎంత మాత్రం ఉంది అనేటువంటిది గుర్తించుకోకుండా, పరపీడను స్వసామర్థ్యమును విచారించక, పరపీడనం ఇది చేస్తే దీంట్లో ఎంత మాత్రము ఫలితం వస్తుంది, దీనికి కర్మ ఎంతవరకు ఏర్పడుతుంది, దీంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటువంటి భావన లేకుండా, స్వసామర్థ్యమును విచారించక దీన్ని చేసేదానికి నాకు చేస్తాడనే, నాలో ఇది నెరవేర్చుకుంటానా నెరవేర్చుకోలేనా, వచ్చే ఫలితం ఎటువంటిది అనేటువంటి భావన ఆలోచన లేకుండా, అవివేకముతో అజ్ఞానముతో ఏ కర్మములు అనుష్ఠింపబడుచున్నవో అవి తామసికములు. ఏదో చేస్తాండ అంతే, ఎందుకు అంతా చేస్తాండారు, నేను చేస్తాండ, దీంట్లోనే అన్ని గుణాలు ఉన్నాయి, అన్ని నాకు ఇదే కలగజేస్తుంది అనేటువంటి స్వభావన. అంటే దీంట్లో వచ్చే ధర్మాధర్మాలు ఎట్లుంటాయి అనేటువంటి భావన విచారించకుండా చేసేటువంటిది ఏదైతే చేస్తానడో అటువంటిది అదంతా తామస గుణము. ఈ 3 గుణాలకు ఇట్లుంటుందని చెప్పి వివరంగా ఆ అర్జునునికి కృష్ణుడు తెలియజేసినాడు. ముక్త సంగో నహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యా సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. జై గురు. ఇంకా సత్వగుణం ఎట్లుంటుందప్ప అంటే, అసాసక్తుడును, అసాసక్తుడు, గర్వోక్తి రహితుడును. అక్షరం పొరపాటు పడింది. కరెక్ట్, అనాసక్తుడే కరెక్ట్. అనాసక్తుడు అంటే దానిపైన ఆశ లేనటువంటి వాడు, కరెక్ట్. గర్వోక్తి రహితుడును, నేను అనేటువంటి అహంభావము లేనటువంటి వాడును, ధైర్యోత్సాహ సమన్వితుడును, ధైర్యముతో ఉత్సాహంగా రెంటిని సమభావంగా చూసేటువంటి వాడు. ఎట్లా? సుఖ దుఃఖములను, బాధాకరమైనదైనా సంతోషకరమైనదైనప్పటికైనా కానీ రెంటిని సమన్వితుడును, లాభ నష్టముల
లాభం వచ్చినా నష్టం వచ్చినా రెంటి యందు కూడా హర్ష విషాదముల చెందనివాడును, సంతోషపడేది లేదు, బాధపడేది లేదు. ఈ రెంటికి అతీతుడు కాకోకుండా నేను ఏదో నా కర్తవ్య ధర్మం చేయాలంతే, అది అవతల వచ్చేది ఏదైనా రావచ్చు అనేటువంటి స్వభావము చేత చేసేటువంటి వాడు ఆ అట్టి కర్త సాత్వికుడు. ఆ పని చేసేటువంటి వాడే సాత్వికుడు. రాగి రాగి కర్మ ఫల ప్రేప్సూర్లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. జై గురు. ఇక వాసనాకుల చిత్తుడును, కర్మఫలాకాంక్షయును, పరద్రవ్యాసక్తుడును, స్వధన దాన సమర్థుడును, పరులను పీడించు స్వభావము కలవాడును, అపవిత్రుడును, ఇష్టప్రాప్తి అయిన హర్షమును, అనిష్టప్రాప్తి అయిన శోకమును పొందడి కర్త రాజసికుడు. వాసనాకుల చిత్తుడును, వాసన అంటే దానిపైననే భ్రమ చెంది దాన్ని నేను సంపాదించుకోవాలా, దాన్ని నేను నెరవేర్చుకోవాలా అనేటువంటి భావము చేత, కర్మఫలాకాంక్షయును, నేను ఇది చేస్తేనే నాకు ఆ ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ పని చేయాలా అనేటువంటి మూఢ స్వభావము చేత దానిపైన భ్రమ చెందేటువంటి వాడును, పరద్రవ్యాసక్తుడును, ఎల్లవేళలు కూడా నేను చేసిండేది ఒకటి చేస్తే నాకు బయట నుంచి 4 రకాలుగా దీనికి వచ్చి సమకూరల్లా అనేటువంటి స్వభావము చేత ఇప్పుడు ఎంతో మంది ఎన్నెన్నో రకాలుగా వ్యాపారాలు సాగిస్తా ఉన్నారు. దాని నుంచి పరద్రవ్యాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆశతోనే కదా. అసలు పోయినా పోతే ఎంత బాధపడతారో అది గుర్తుంచుకోలేరు. ఆ విధంగా స్వధన దాన సమర్థుడును, దానికి తగినట్టు కొంచెం ఖర్చు పెట్టేటువంటి వాడును, పరులను పీడించే స్వభావము కలవాడును, ఎల్లవేళలా పరుల సొమ్ము పీక్కొని తినల్లా, పరులదు నా బానిసలుగా చేసుకోవాలా, నేను చెప్పినట్టు వాళ్ళు వినల్లా అనేటువంటి స్వభావం కలవాడును, అపవిత్రుడును. ఇన్ని చేసినటువంటి వానికి పవిత్రత అనేది ఎట్లొస్తుంది? అపవిత్రుడు. వాటితో పాటు వీడు కూడా కల్మషుడే. ఇష్టప్రాప్తి అయిన హర్షమును, తానికి ఏదైతే ఇష్టంగా చేసినాడో అది మంచా చెడు అనేటువంటి భావన విషయాన్ని వాసన లేకుండా, విమర్శించుకుంటే సత్తా లేకోకుండా ఎవరైతే చేస్తా అంటాడో దాంట్లో వచ్చేటువంటి దాన్ని చూసి సంతోషపడేవాడును, అరిష్టప్రాప్తి అయిన శోకమును, అది ఇష్టంతో చేసినది బాగొస్తే సంతోషపడినాడు, అది తప్పిపోతే దానికి అరే ఇంత నేను పెట్టుబడి పెట్టి ఇంత ఖర్చు పెడితే ఇదంత ఫలితం లేకుండా పోయినాయి, ఇది విఫలం అయిపోయినాయి అనేటువంటి బాధ చెందేటువంటి వాడును, అట్టివాడు రాజసికుడు. ఇది రజోగుణము భావము. అయుక్త ప్రాకృత శబ్దస్యఠో నైకృతికో లసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామసం ఉచ్యతే. జై గురు. ఇక మూడో వాడు తామసుడు ఎట్లుంటాడప్ప అంటే ఏకాగ్రత లేనివాడును, బాలుని వలె అత్యంతము అసంస్కృతము బుద్ధి కలవాడును, అవివేకి. ఎట్లా వాడంటే వాడంతా అవివేకి. ఏకాగ్రత లేనివాడు అంటే వాని మనస్సు వాని దగ్గర నిలకడ లేనటువంటి స్థితి చెందినటువంటి వాడు, అటువంటి భావము లేకుండా ఏదో చెయ్యల్లా అంతే. బాలుని వలె చిన్నపిల్లల కట్టు అత్యంతము అసంస్కృతముగు బుద్ధి కలవాడును. ఈ బాలునిలో ఎట్లుంటుందంటే నిలకడైనటువంటి మనస్సు ఉండదు. బాలునికి చంచల మనస్సు, ఏది కనపడితే దానిపైన భ్రమ చెంది అది కావాలి ఇది కావాలని చెప్పి ఆ ఆటపాటల్లో కానీ తినేదాంట్లో కానీ వాడు వ్యవహారం చేసే దాంట్లో కానీ వారి మనస్సు చంచల మనస్సుగా ఉంటుంది. అటువంటి బుద్ధి కలవాడును, అట్టి అవివేకికి వినయము లేనివాడును. అట్లా వాడు పెద్ద చిన్న అనే తారతమ్యాన్ని కూడా ఎంచడు. అటువంటి వినయము లేనివాడును, వంచకుడును. వంచకుడు ఎప్పుడు కూడా ఒకరిని నిందించేటువంటి పని. వంచకుడు వాని సొమ్ము పీక్కోవల్ల, వాడు నాకంటే గొప్పగా కూడదు, నేనే గొప్పగా ఉండాలా అనేటువంటి స్వభావము. ఇక స్వార్థపరుడై ఎల్లవేళలా తనే బాగుండాలా, తాను దగ్గరికి ఇవన్నీ వశం కావాలా అనేటువంటి భావము చేత పరుల వ్యాపారమును పాడు చేయవాడును. ఎవడో ఏదన్నా చేసుకొని ముందుకు పోతా అంటే దాని నుంచి వాడిని ఎనికి వీకల్లా, దాని నుంచి నేను అభివృద్ధి చెందాలా అంటే చెందుతాడో చెందడో వెనకటి సంగతి, అది వాడు చెడిపోవాల, వాడు బాగుపడకూడదు అనేటువంటి స్వభావం కలవాడును.
అంటే ఇతరులు అవమానించువాడు, వాళ్ళను ఇతరులు అవమానం చేసినట్టు. ఇక ఉత్సాహరహితుడును శోకించువాడును, ఎప్పుడు కూడా సంతోషం అనే స్వభావం లేదు వానికి. ఎందుకంటే ఎప్పుడు కూడా కుటిల మనస్సు ఎప్పుడైతే మన మనసులో ఉందో సంతోషం అనేదే ఉండదు. ఎప్పుడు ఒకరికి చెడుపు చేయాలి, వాడు చెడిపోవాలి, అంతే. ఆ స్వభావం తప్ప వానికి ఉత్సాహం అనేటువంటిది ఉండదు. అటువంటి వాడు శోకించువాడును, ఎల్లవేళలా దుఃఖంతోనే కూడుకొని ఉండబడినటువంటి వాడు. ఇక నేడో రేపో చేయదగిన పనిని ఒక మాసంలోనైనను చేయక కాలయాపన చేయువాడును. ఏదైనా కానీ పని చేయాలనుకుంటే ఈరోజు చేయాలని అనుకుంటా అంటాము, కానీ ఈ రోజు కాదు, ఎప్పుడు అది గుర్తొచ్చిందో అప్పుడే చేయాలనేటువంటి స్వభావం రావాల. అది ప్రతి మనిషి అలవాటు చేసుకోదగినటువంటి విషయం. కాబట్టి నేడో రేపో చేయదగిన పనిని ఒక మాసంలోనైనా చేయక, ఎప్పుడో చేస్తే పోతుంది, ఇప్పుడు ఏం దాంతో, దాని సమయం వచ్చినప్పుడు చేసుకుంటే పోతుంది అనేటువంటి స్వభావం కలవాడు. అటువంటి వాడు ఒక నెలలోనైనా కూడా ఆ పని చేయలేడు. ఆ రకంగా కాలయాపన చేయువాడును అగు కర్తను తామసికుడందురో, ఇట్టి గుణాలు కలిగినటువంటి వాడు తమో గుణ సంపన్నుడు. ఎందుకంటే తమము అంటే అంధకారము, మనస్సు, గాఢ అంధకారం, అజ్ఞానం, మబ్బు. కాబట్టి ఇటువంటి గుణాలన్నీ తామసికుడు వానిలో ఏర్పడి ఉంటాయి. కాబట్టి వాడు ఏ పని కూడా చేసేదానికి సమర్థుడు కానేరడు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్యేన ధనుంజయా. జై గురు. ఓ అర్జున, సత్వ రజస్తమో గుణములను అనుసరించి బుద్ధియును ధృతియును కూడా 3 విధములుగా ఉన్నవి. వీని గురించి వేరువేరుగా సంపూర్ణముగా నుడివేదన అంటే తెలియజేస్తా విను. సత్వగుణములో వచ్చేటువంటి ఆ పద్ధతి, రజోగుణములోది తమో గుణములో వచ్చేటువంటి ఆ పద్ధతులతో ఏర్పడేటువంటిది. ఏదైతే సత్ప్రవర్తన లేక మనసు పోతానే అక్కడ దానికి బుద్ధి చిత్తము అనేటువంటివి దానికి సహకరిస్తాయి. అదే విధంగా రజోగుణము లేకపోయినప్పుడు సహకరిస్తాయి, తమో గుణము లేకపోయినప్పుడు ఆ బుద్ధిను ఈ మనస్సు సహకరిస్తాయి. ఈ విధంగా ధృతి అంటే వాటి నుంచి వచ్చేటువంటి, ధృతి అంటే వెలుగు లేదా మనకు వచ్చేటువంటి దాని స్వభావన, దాని విషయవాసన, అది కూడా ఈ 3 విధములుగా ఉన్నవి. ఈ 3 రకాలుగా ఉన్నాయి. వారిని గురించి వేరువేరుగా సంపూర్ణముగా తెలియజేస్తా వినప్ప. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యో వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. జై గురు. ఓ అర్జున, ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గమును కర్తవ్యములను, భయమును అభయమును బంధమును మోక్షమును ఏ బుద్ధి గ్రహించును ఆ బుద్ధి సాత్వికము. అదే ధృతి అంటే దాంట్లో వచ్చేటువంటి ఆ జ్ఞానము చేత వెలువడేటువంటి ఆ స్వభావం. దాని నుంచి ఏం చేస్తాను తప్ప అంటే ప్రవృత్తి మార్గము, సత్ప్రవర్తనగా చేసేటువంటిది ఒకటి, అది నిలబడేటట్టుగా ఉండబడినటువంటిది ప్రవృత్తి మార్గం. ఇక నివృత్తి మార్గం అంటే ఏదో చేయాలంటే చేయాల, అది చేసి అది నిలబడచ్చు, నిలబడకుండా పోవచ్చు. ఇక కర్తవ్యములను అంటే చేయాలనేటువంటి భావము కానీ చేయకూడదు అనేటువంటి స్వభావం కానీ రెండు అనానుకూలంగానే ఉంటాయి. కాబట్టి వాటిని రెంటిని ఏ దానికి సరైనటువంటి పద్ధతిలో దాన్ని చేయాలా, ఏ దాన్ని నివారించాలా అనేటువంటి స్వభావన మనలోనే రావాలి, అది నీలోనే రావాలి అర్జున. దాని నుంచి ఏర్పడేటువంటి ఫలితాలు ఎట్లుంటాయంటే భయము ఉంటుంది, ఆ భయానికి తగినట్టుగా అభయమును ఉంటుంది. అభయము అంటే భయము లేనటువంటి స్థితి. అంటే ఏదైనా నువ్వు దుర్మార్గమైనటువంటి పని చేసేదానికి మొదలు పెడితేనే భయపడాల, సన్మార్గమైనటువంటి పని చేసేదానికి మొదలు పెడితే భయపడాల్సిన అవసరమే ఉండదు. అదే అభయమును అంటే భయము లేనటువంటి భావన. బంధమును అంటే దానికి తగులుకొని చేసేటువంటిది. ఆ బంధము నుండి ఆ మోక్షమును అంటే దాని నుంచి విడిపడేటువంటి స్వభావం కూడా వాటి అందే ఉంటుంది. ఈ విధంగా ఏ బుద్ధి గ్రహించునో,
ఇవన్నీ ఏమిటి చేత? బుద్ధి చేతనే గ్రహిస్తున్నాడో అటువంటి ఆ బుద్ధి కలిగినటువంటి వాడు సాత్వికుడు. ఇదే సత్వగుణము, ఇదే సాత్వికము. యయాన్మధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయధానత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసీ. జై గురు. ఇంకా అర్జున, ఏ బుద్ధి వలన, ఇప్పుడు సాత్వికానికి బుద్ధే, రాజసానికి బుద్ధే, తామసానికి బుద్ధే, అన్నిటికీ ఈ బుద్ధే కారణం. కాబట్టి ఏ బుద్ధి వలన శాస్త్ర విహితమగు కర్మను, శాస్త్ర విరుద్ధమగు కర్మను, కర్తవ్యమును అకర్తవ్యమును నిర్ణయింపబడి అట్లుగాక మరి ఒక రీతిగా తెలుసునో ఆ బుద్ధి రాజసికము. ఏ బుద్ధితో అయితే ఇవన్నీ చేస్తాండామో ఆ బుద్ధే అన్నిట్లోనూ ప్రసారమై అన్నిట్లోనూ పని చేపించేదానికి కర్తగా ఉంటుంది ఆ బుద్ధే. కాబట్టి శాస్త్ర విహితమగు కర్మమును, ఏదైతే శాస్త్రాల్లో పెద్దలు మనకు రచించి వక్కాణించి మనకు అందించినారో అటువంటి ఆ శాస్త్రాలలో ఉండబడినటువంటి ధర్మ మర్మాలకు వ్యతిరేక్తము లేకుండా, శాస్త్రాలకు అనుగుణంగానే, ఏ శాస్త్రానికి విరుద్ధము కాకోకుండా అటువంటి పనిని ఎవరైతే చేస్తా ఉంటారో అటువంటి శాస్త్ర విరుద్ధమగు కర్మమును, కర్తవ్యమును, శాస్త్రానికి విరుద్ధంగా ఉండబడినటువంటి ఆ పని గాని, దానికి సంకల్పించేటువంటి ఆ స్వభావన కర్తవ్యమును గాని, అకర్తవ్యమును చేసే అటువంటి దానికి కర్తవ్యంగా చేయాలనేది కానీ చేయకూడదు అనేది కానీ, ఈ రెండూ లేనటువంటి పద్ధతిని ఆ రకంగా నిర్ణయింపబడి అట్లు కాక మరి ఒక రీతిగా నేను అనేటువంటి స్వభావాన్ని వదిలిపెట్టి శాస్త్రాలకు అనుగుణంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారు మరి ఒక రీతిగా తెలుసుకొనును. దానికి వ్యతిరేక్తము అంటే రజోగుణములో చేసినటువంటి వానికి వ్యతిరేక్తమైనటువంటి వాడు రజోగుణము సాత్వికుడు. ఇంకా దానికి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తారో ఆ పనిని చేసినటువంటి వాడు రాజసికము, అదే రజోగుణము. ఇక శాస్త్రాలకు విరుద్ధంగా ఇంకా నాకు ప్రతిఫలం కావాలా, నేనే చేస్తాండను అనేటువంటి స్వభావం ఎవరైతే చేస్తారో అది రాజసికము. దానికి విరుద్ధంగా వేరుగా చేసినటువంటిది సాత్వికము. అధర్మం ధర్మమితి అన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసీ. జై గురు. ఓ పార్థ, ఏ బుద్ధి అధర్మమును ధర్మము అని ఎంచునో, జ్ఞేయ పదార్థములనన్నింటినీ విపరీతముగా గ్రహించును, ఆ బుద్ధి తమో గుణము వలన ఆవరింపబడిన తామసికుడు. అన్నిటికీ బుద్ధే కదా కారణము. ఆ బుద్ధే అధర్మమును ధర్మమని ఎంచును. చెడు జరిగినప్పటికైనా కానీ దాంట్లోనే మంచుంది అనేటువంటి స్వభావన, అక్కడ అధర్మం కలుగుతాన్నప్పటికైనా కానీ ఏమంటాడు వీడు, వాని ధర్మం వాడు చేసినాడు, అంతేగాని నువ్వు వేరే చేయలేదు కదా అనేటువంటి స్వభావం. అది చేయదగిన పనా చేయకూడని పనా, వాడు మాట్లాడిండే మాట బాగుందా బాగలేదా అనేటువంటి భావన విమర్శనా జ్ఞానం లేకుండా ఆ సందర్భాల్లో వాడు అన్నింటి దాన్ని అదే ధర్మం అని ఎవడైతే ఎంచునో, అదే జ్ఞేయ పదార్థములన్నింటినీ, దాని నుంచి వచ్చేటువంటి ఆ ఫలితాలను అన్నింటినీ కూడా విపరీతముగా గ్రహించును. అంటే ఈ బుద్ధితో చేసేటువంటి ఫలితాలు ఏవైతే వస్తాయో అవన్నీ ఎట్లొచ్చినప్పటికైనా కానీ వాని ధర్మం అదేను అనేటువంటి భావం చేత ఎవడైతే గ్రహించునో ఆ బుద్ధియే తమో గుణము వలన ఆవరింపబడిన తామసికము. ఆ బుద్ధి దాంట్లో చేరుకొని ఈ తమో గుణము ఆ బుద్ధిని ఈ రకంగా కుంగదీసుకొని తనకు అనుగుణంగా ఈ తమో గుణం మార్చుకుంటుంది. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియాకియః యోగేన వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ. జై గురు. ఓ పార్థ, ఏకాగ్ర చిత్తమున స్థిరమగు ధృతి వలన మనస్సు, ప్రాణము, ఇంద్రియముల క్రియలు శాస్త్ర మార్గమున నియమింపబడుచున్నదో ఆ ధృతి సాత్వికము. ధృతి అనగా జ్ఞానం, అంటే ఆ ఆలోచన. అది ఏకాగ్ర చిత్తమున స్థిరమైనటువంటి పద్ధతి, స్థిరమైనటువంటి ధృతి.
ఏది చెయ్యాలో అనేటువంటి స్వభావన నీకు సత్ప్రవర్తనతో చేసేటువంటి ఆ పనులకు ఏకాగ్రము అంటే తదేక నిష్ట, దానిపైననే చిత్తము, దానిపైననే మనస్సు, దానిపైననే బుద్ధి, ఇవన్నీ దానిపైననే నిలిపి ఎవరైతే స్థిరమగు ఈ ధృతి వలన మనస్సు ప్రాణము ఇంద్రియముల క్రియలు, ఈ మనస్సును ప్రాణమును చేసేటువంటి ఈ కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు వాటి నుంచి వచ్చేటువంటి ఆ ఫలితాలను కూడా దానిపైననే ప్రయోగించి శాస్త్ర మార్గమున నియమింపబడుచున్నదో, శాస్త్రానికి విరుద్ధం కాకుండా శాస్త్రానికి అనుగుణంగా ఏదైతే పెద్దలు చెప్పినారో అట్టి పనిని ఎవరైతే చేస్తా ఉండారో ఆ ధృతి అంటే ఆ జ్ఞానము, ఆ వెలుగు, దాని నుంచి వచ్చేటువంటి ఆ ఫలితము అదంతా కూడా సాత్వికమని చెప్పబడును. దీని మీట్ అయింది. యయాతు ధర్మ కామార్థం ధృత్యారయర్జునా ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసీ. జై గురు. పార్థ, మనుష్యుడు ఏ ధృతి వలన ధర్మాధర్మ కామములనే ప్రధానముగా, ఈ ధర్మాధర్మములే ప్రధానం అనేటువంటి ఆ భావము చేత గ్రహించును, మరియు కర్తృత్వాదులు అనల్లా రావొత్తులే, దానికి సుడిపోయిందిలే, కర్తృత్వాదులు అభినివేశము ఫలమును ఆకాంక్షించును, అది రాజసికం. ఇక ఏ మనుషుడైతే వాడు పని చేస్తాడో దానిపైన వచ్చే ఫలితం రానే రావాల, ఫలితం రానటువంటి పని చేయకూడదు. ఇది చేస్తే ఇది వస్తుంది అనేటువంటి స్వభావం ఎప్పుడైతే ఏర్పడిందో దాదే కావాలని కోరుకుంటాడో దానికే కర్తృత్వాదులు అభినివేశము ఎల్లవేళల దానిపైననే ఉంటాడో అటువంటి ఫలమును ఆకాంక్షించును, అది రాజసికము. నేను ఈ పని చేసిన, ఈ పనికి ఇది రావాలా అనేటువంటి స్వభావం ఎవరికైతే వస్తాదో అది రజోగుణ సంపత్తి, అది రాజసికము. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసీ. జై గురు. ఓ అర్జున, దుర్బుద్ధియగు వ్యక్తి ఏ ధృతి వలన నిద్రను, భయమును, సంతాపమును, విషాదమును, విషయ సేవ వలన కలుగు మహత్తును పరిత్యజింపకుండును, ఆ ధృతి తామసికము. అదే బుద్ధి కొద్ది సుఖం అని చెప్తారు కదా పెద్దలు. ఆ విధంగా ఈ దుర్బుద్ధియగు వ్యక్తి, దుష్ట స్వభావము కలిగినటువంటి వాడు ఎవడు? తామసికుడు. ఏ ధృతి వలన, ఏ సంకల్పము వలన నిద్రను గాని, భయమును గాని, సంతాపమును గాని, విషాదమును గాని, నిద్ర అంటే నిద్రపోయేది, భయము అంటే ఏదైనా కానీ ఎదుట వచ్చే ఫలితాన్ని గురించి బాధపడేది, భయపడేది, ఇక సంతాపం పాయనైనటువంటి భావము, విషాదం అంటే దీన్ని పోయిన దాని వల్ల వచ్చే దాంట్లో ఫలితాన్ని చూసి విషాదం అంటే బాధను ఉండేది. ఈ విషయ సేవ వలన కలుగు మహత్తును, దాంట్లో వచ్చేటువంటి ఆ ఫలితాలను పరిత్యజింపకుండును, అవన్నీ వచ్చినట్టు పోతాయి. దాని కర్తవ్య ధర్మాలకు అనుసారంగా కాలానుగుణంగా అవన్నీ వస్తా ఉండాయిలే, కాలానుగుణంగా అవి పోతాయిలే అనేటువంటి స్వభావం లేకోకుండా ఆ విధంగా అవి వచ్చినటువంటి దాంట్లోనే భయం చెందుకుంటా ఉండబడినటువంటి వాడు, అవి నాకొచ్చి తగులుకునే అనేటువంటి భావన కలిగినటువంటి వాడు, ఆ పద్ధతిలో ఉండేటువంటి వాడే తామసికము, అదే తామసకుడు, అదే తమగుణ సంపత్తి. సుఖం త్విదానీం త్విధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే అమృతతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. జై గురు. ఓ అర్జున, ఏ సుఖమున దీర్ఘాభ్యాసము వలన క్రమముగా మనుష్యుడు ప్రీతిని, పరితృప్తిని పొందును, సంసార దుఃఖము నుండి విడువడును, మరియు ఏ సుఖము మొదట విషము వలె కష్టదాయకము కానీ
తుదకు అమృత తుల్యమగును. మరి ఎయ్యది ఆత్మనిష్టయగు బుద్ధి యొక్క పరాకాష్ఠ లేక నిర్మలత నుండి ఉత్పన్నమగుచున్నదో అది ఏ సాత్విక సుఖం అనబడును. ఇక 3 దాంట్లో వచ్చేటువంటి లాస్ట్ ఫలితాన్ని గురించి చెప్తానడు. ఏ సుఖమున ఏ పని చేసేటప్పుడు దీర్ఘాభ్యాసం వలన క్రమముగా మనుష్యుడు దీర్ఘాభ్యాసముగా ఎల్లవేళలా దానిపైననే మనస్సుంచి అది అభ్యాసం చేసుకున్నట్టు, దాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకున్నట్టు ఆ పద్ధతిలో ఎవరైతే చేసేటువంటి ఆ మనుషులు ఉన్నాడో అటువంటి వానికి ప్రీతిని పరితృప్తిని పొందును. నేను ఈ పని చేసిన దానికి సంతోషమైంది తప్ప నా మనసు కుదుటపడింది అనేటువంటి స్వభావము చేత సంసార దుఃఖము నుండి విడువడును. ఆ పద్ధతిలో చేసేటువంటి వాడు ఈ సంసారం అనే ఈ దుఃఖము నుండి విడువడతాడు. సంసారం అనేది తప్ప ఏమిటి తప్ప అంటే అది తీసుకోవచ్చు, ఇట్లా ఇది తీసుకోవచ్చు. బాహ్య సంసారం, భార్య బిడ్డలతో కూడుకొని ఉండబడినటువంటి సంసారం, అంతర్ సంసారం ఈ దేహములో వచ్చిపోయేటువంటిది, జనన మరణములు అనేటువంటిది ఇది ఒక సంసారం. కాబట్టి ఈ రెంటి నుంచి కూడా విడువడును. మరియు ఏ సుఖము మొదట విషము వలె కష్టదాయకము. మొట్టమొదటి ఏదైనా కానీ చేసేదానికి పని మొదలు పెడితే కష్టే ఫలి అని చెప్తా అంటారు పెద్దలు. దాన్ని గుర్తించుకోవాలి. మనం కష్టం చేస్తే దానికి తగిన ఫలము ఎప్పుడో ఒకసారి రానే వస్తుంది. అంతేగాని రానే రావాలా అనేటువంటి కర్తృత్వాభిమానం దానిపైన పెట్టకుండా దాన్ని అది మొట్టమొదటి ఎట్లయితుందప్ప అంటే విషము వలె కష్టదాయకము. కొంత కష్టంగానే ఉంటుంది, కఠినంగానే ఉంటుంది. ఆ రకంగా బాధపడితే కదా వచ్చేటువంటి ఫలితాన్ని వెనకల ఆస్వాదించేది. కాబట్టి తుదకు అమృత తుల్యమగును. మొదట కష్టపడినా వెనకల అమృతముతో సమానమవుతుంది. ఆ విధంగా వచ్చేటువంటి ఆ ఫలితము మరియు ఏది ఆత్మనిష్టయగు బుద్ధి యొక్క పరాకాష్ఠ లేక నిర్మలత నుండి. ఇంకా ఆత్మ ఎట్లుందప్ప అంటే ఏదైనా పని చేయాలనుకుంటే ఇది చంచలంతో కూడుకొని ఉండబడినటువంటిది మనస్సు. బుద్ధిని గాని చిత్తాన్ని గాని నిలబెట్టదు. దీని యొక్క ప్రేరేపణ చేత ఎక్కడికాల్లో అక్కడ పీక్తా ఉంటుంది. అటువంటి మనస్సును పానీకోకుండా ఈ బుద్ధి నిలబెట్టుకొని పరాకాష్ఠ లేక పక్కకు బానీకోకుండా బుద్ధిని చిత్తమును నిర్మల స్థితిలో పెట్టి ఉత్పన్నత మగుచున్నదో అది ఏ సాత్విక సుఖమనబడును. ఆ విధంగా ఎవరైతే చేసి నెరవేర్చుకుంటాడారో వాళ్ళ కర్తవ్య ధర్మాన్ని, అదే సత్వగుణ సంపత్తి, అదే సాత్విక ధర్మము అని చెప్తారు పెద్దలు. అర్జున విషయేంద్రియ సంయోగాత్తు యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఇక ఈ విషయముల యొక్కయు ఇంద్రియముల యొక్కయు కూడిక వలన ఏ సుఖము మొదట అనుభవించున్నప్పుడు అమృతము వలెను భోగాంతమున విషతుల్యముగాను అగును. ఆ సుఖము రాజసికమని చెప్పబడును. దీనికే మన పెద్దలు ఎన్నో సార్లు చెప్తా అంటారు, అల్ప సుఖానికి ఎందుకు పాటు పడతావురా, ఇది అల్ప సుఖము, ఈ భోగభాగ్యాలన్నీ కూడా అల్ప సుఖము, ఈ వ్యవహారం అంతా అల్ప సుఖమే, ఏదైతే ఆశాంతంగా సుఖంగా ఉంటుందో దాన్ని అలవాటు చేసుకోప్ప, ఈ అల్ప సుఖాల మీద మనసు పెట్టద్దు అని చెప్పి పెద్దలు ఎన్నో రకాలుగా మనకు చెప్తూనే ఉంటారు. కానీ కొంతమంది గ్రహించుకుంటారు, కొంతమంది గ్రహించుకోలేక వెనకలు వచ్చేటువంటి ఆ బాధలు అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ విషయముల యొక్కయు ఇంద్రియముల యొక్కయు కూడిక వలన ఏ సుఖము మొదట అనుభవించినప్పుడు అమృతము వలెను. ఇక మనస్సు ఏదానిపైన పీకితే దానికల్లా ఇంద్రియాలన్నీ పోతాయి. అక్కడ వచ్చేటువంటి ఆ ఫలితాన్ని ఆస్వాదించి బా ఎంత బాగుందిరా ఈ పని, ఎంత బాగుందిరా ఇదంతాను అని దానికి మనస్సు విప్పి చెప్తే ఎన్నెన్ని కావాలో అన్ని ఆర్భాటాలు దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి మొదట అనుభవించినప్పుడు అమృతము వలెను అమృతముగా కనపడతాయి. కానీ భోగాంతమున అదంతా భోగించేదంతా అయిపోయిన తర్వాత విషతుల్యముగాను అగును. కడపటికి ఏమవుతుంది, దాని నుంచి వచ్చేటువంటి ప్రతిఫలము విషంగా మారిపోతుంది. అది విషతుల్యముగాను అగును. ఆ సుఖము రాజసికమని చెప్పబడును. కాబట్టి అల్ప సుఖాల పైన ఎప్పుడు కూడా ఆశ చెందకుండా తన కర్తవ్య ధర్మాన్ని తాను నెరవేర్చడమే సత్వగుణం. ఈ రకంగా చేసినటువంటి వాడికి అది రాజసిక గుణము.
యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మన నిద్రాలస్య ప్రమాదోర్థం తత్తామసం ఉదాకృతం. మరియు ఏ సుఖము మొదటను వెనుకను ఆత్మను మోహపరచునో, నిద్ర సోమరితనము పొరపాటు వలన కలుగుచున్నదో అది తామసము చెప్పబడును. ఏ సుఖము అని మొట్టమొదట సుఖంగానే ఉంటుంది, తర్వాత బాధగానే ఉంటుంది. ఈ రెంటిని ఆత్మను మోహపరచును. అది వచ్చినప్పుడు ఆ రకము, ఇది వచ్చినప్పుడు ఈ రకము. సుఖం వచ్చినప్పుడు బాగా ఎగురులాడుతుంది, దుఃఖం వచ్చినప్పుడు చాలా బాధపడుతుంది. ఈ రెండు గుణాలు ఈ ఆత్మకు ఉన్నాయి. ఆ విధంగా పరచును, ఆ పద్ధతిని ఆచరించును. అట్టివాడు నిద్ర సోమరితనము, నిద్ర యందు తెల్లవేళ అదే పద్ధతిలో ఉంటాడు. సోమరితనం ఏదైనా కానీ ఎప్పుడు అనుకున్న పని అప్పుడు చేసేటువంటి సంకల్పం లేదు అనుకి, ఎప్పుడు చేస్తే పోతాది లేనటువంటి స్వభావం. ఇక పొరపాటు వలన కలుగుచున్నదో, వాడు చేసేటువంటి కొన్ని పొరపాట్ల వలన కూడా వచ్చేటువంటి ఆ ఫలితము ఏదైతే ఉందో అది తామసికమని చెప్పబడును. అదే తమో గుణం. అంటే పొరపాట్లు ఎట్లొస్తాయి? దానిపైన మనస్సు పెట్టి ఏకాగ్రతగా చేస్తే 100కి 100 పాళ్ళు పొరపాట్లు రావు. కానీ ఏదో చెయ్యాలనేటువంటి స్వభావంతో చేస్తా అంటే ఏడవతో పొరపాట్లు రానే వస్తా ఉంటాయి. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యథేభిస్వాత్రిభిర్గుణై. ఈ భూలోకమును గాని స్వర్గమును గాని లేక దేవతల యందు గాని ఈ త్రిగుణ ప్రకృతి బంధన కారణముల నుండి విముక్తి నందిన ప్రాణి లేదు. చూడు, కరెక్ట్ గా చెప్పినాడు. భూలోకములో గాని స్వర్గలోకములో గాని దేవతలలో గాని ఈ 3 గుణాలను దీనిలను నిలిపేసి దీనికి అతీతమైనటువంటి భావన చెందినటువంటి వాళ్ళు ఎక్కడ ఏ కారణంలో కూడా లేరు. అంతా దీంట్లో బాధలకు అనుభవించి బయటపడినటువంటి వాళ్ళే. కాబట్టి ఏది చేస్తే ఏ ఫలితం ఎట్లొస్తాదో అనేటువంటి స్వభావము మనం తెలుసుకోవాలి. ప్రకృతి బంధమున ఆ సందర్భానుసారంగా ప్రకృతి వచ్చినప్పుడు దానికి బంధీ కారణం కావాల్సిందే ప్రతి ఒక్కటి కూడా. ఆ కారణముల నుండి ముక్తి నందిన ప్రాణి లేదు. దానికి అతీతమైనటువంటి దాని వేరు మార్గంగా బయటపడినటువంటి ప్రాణి ఎవరు కూడా లేరు. ఎందుకు? దేవేంద్రుడు అహల్యతో ఇబ్బంది పడి అక్కడ తమో గుణం ఆవరించుకొని ఆయపకు కావాల్సింది ఆయప చేసుకుండే. ఈశ్వరుడు తమో గుణము అలవాటు చేసుకొని ఈ శని నేను నిన్ను కూడా పడతానంటే ఆయన పోయి ఎక్కడో దాక్కుండే. ఇంకా బ్రహ్మకు ఉంటాయి, విష్ణువుకు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి భావన రానే వస్తుంది. దేవతలకు కూడా తప్పలేదు. ఇంకా కాబట్టి కింద శ్లోకం చదువు. బ్రాహ్మణ క్షత్రియాం శూద్రాణం చ పరం తపా కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. జై గురు. ఓ అర్జున, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు కర్మములు ప్రకృతి జాతీయములకు గుణముల వలన విభజింపబడినవి. ఇక బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు ఎట్లుందంటే వారు చేసేటువంటి కర్మములు అంటే పని వలన ప్రకృతి జాతీయములకు ఈ ప్రకృతితో కూడుకొని ఏదైతే చేస్తా ఉండారో అటువంటి ఆ పని వలన అక్కడ వచ్చేటువంటి ఆ స్వభావం వలన ఈ గుణము వస్తాందని చెప్పి విభజింపబడినాయి. అంటే వేరువేరుగా ఈ పని చేస్తే ఈ గుణం వస్తుంది. బ్రాహ్మణుడు గాని, క్షత్రుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని అనే భావన విభజింపబడినాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటేమో. శమోదమస్తపశౌచం క్షాంతిరాజవం ఏవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. జై గురు. ఇక అంతరేంద్రియ నిగ్రహము, బహిరేంద్రియ నిగ్రహము, తపస్సు, బహిరంతర శౌచము,
క్షమ, సరళత, శాస్త్రజ్ఞానము, అనుభూతి, శాస్త్రమునను భగవంతుని యందు విశ్వాసము, ఇవి స్వభావజాతమగు బ్రాహ్మణ ధర్మములు. దీంట్లో బ్రాహ్మణుడు ఎట్లుండాలప్ప అంటే అంతరేంద్రియ నిగ్రహము, మనసులో ఎల్లవేళలా అంతరేంద్రియాలు నిగ్రహించుకోవాలి. ఇక బయట కనపడేటువంటి ఈ బహిరేంద్రియం కూడా నిగ్రహించుకోవాలి. ఇక్కడ శమము, దమము, ఈ రెండు పద్ధతులను బ్రాహ్మణునికి ఉండాల. ఇక తపస్సు అంటే ఎల్లవేళలా ఆత్మయందు మనస్సుంచుకొని దాన్నే స్తోత్రం చేసుకుంటూ ఉండబడినటువంటిది తపస్సు. బహిరంతర శౌచము, బయట కనపడే దాంట్లో గాని లోపల అంతరంలో గాని శౌచం అంటే శుచి, శుభ్రము, శుద్ధిగా పెట్టుకొని ఉండడము. ఇక క్షమ, ఎవరి నుంచినైనా కానీ ఏదైనా రాని మాటలు కానీ రాని బాధ కానీ కలిగినప్పుడు దాన్ని భరించుకునే సత్తా క్షమ అంటే ఓర్పు, అటువంటి ఓర్పు. సరళత, అందరిలోనూ కలుసుకొని పోయేటువంటి స్వభావము. శాస్త్ర జ్ఞానము, ఎవరైనా ఏదైనా అడిగితే దానికి తగినటువంటి సమాధానము శాస్త్రపూరితంగా, ఇదిగోనైనా పలానా గ్రంథంలో ఈ రకంగా ఉంది, ఈ పని చేస్తే చెడు జరుగుతుంది, ఈ పని చేస్తే మంచి జరుగుతుంది, కాబట్టి ఇటువంటి దాన్ని వదిలిపెట్టేసి సత్ప్రవర్తనలో ప్రవర్తించండి అనేటువంటి ఆ శాస్త్ర జ్ఞానాన్ని అందించేటువంటి అనుభూతి. ఇక శాస్త్రములను భగవంతుని యందును విశ్వాసము, శాస్త్రాల యందు గాని భగవంతుని యందు గాని ఒక విశ్వాసం అంటే ఒక భక్తి జ్ఞానము కలిగి ఉండుట. ఇవి ఈ స్వభావజాతమగు బ్రాహ్మణ ధర్మములు. ఈ పద్ధతిలో ఎవరు ఆచరిస్తాండారో అవి బ్రాహ్మణ గుణములు, అంటే సాత్విక గుణము, సత్వగుణ సంపత్తి. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానం ఈశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. జై గురు. రెండవదైనటువంటి రాజసం ఎట్లుంటుందంటే పరాక్రమము, తేజస్సు, ధృతి, కర్మ కౌశలము, యుద్ధమున పారిపోకుండుట, ఔదార్యము, శాసింపగల శక్తి, ఇవి క్షత్రియుని స్వాభావిక లక్షణములు. క్షత్రియుడు ఎట్లుండాలప్ప అంటే పరాక్రమం, ఎల్లవేళలా కూడా పరాక్రమంగా అంటే రోషంగా, ఏదైతే వాని యొక్క ధర్మం నెరవేర్చాలో అటువంటి ధర్మం పైన మనస్సు పెట్టి ఏదైనా దానికి వ్యతిరేక్తంగా వస్తే దాన్ని జయించి నిలబెట్టుకోవడమే పరాక్రమం. ఇక తేజస్సు, ఎప్పుడే గాని మనిషి ముఖములో తేజస్సు వెలువడుతూ ఉండాలి, ఏది చేసేదానికి కూడా ఉత్సాహపూరితంగా ఉండాలే కానీ ఇక ఆలోచన చేసేటువంటి ఆ పద్ధతి లేకుండా ఉండాల. ఇక ధృతి, వచ్చేటువంటి స్వభావము, కర్మ కౌశలము, ఏ పని చేసేదానికి కూడా ఉత్సాహమై దాంట్లో వచ్చేటువంటి విపరీతాలకు అడ్డుకునేటువంటి సత్తా కలిగి ఉండడమే కర్మ కౌశలం. ఆ పని యందు కౌశలం అంటే యుక్తియుక్తంగా చేయడమే కౌశలము. ఇక యుద్ధమున పారిపోకుండుట, యుద్ధానికి మొదలు పెడితే చావనైనా చావచ్చు కానీ పారిపోకూడదు అనేటువంటి ఔదార్యము, శాసింపగల శక్తి, అటువంటి ఔదార్యం అంటే స్వభావము, పారిపోకుండా నిలబడాలా అనేటువంటి ఓదార్పు. ఇక శాసింపగల శక్తి, నువ్వు ఈడ నిలబడు, నువ్వు ఆ పక్కన రా, నువ్వు ఈడ నిలబడు, నువ్వు ఈ పక్కన రా, నేను ఇట్లొస్తా, వానికి ఎదురు తగిలి మనం ఆడ యుద్ధం చేయాలా, నువ్వు ఈ పని చేయప్ప, నువ్వు ఆ పని చేయప్ప, నేను ఈడుంటాను అనేటువంటి దాన్ని ఏ దాంట్లో కూడా శాసింపగల శక్తి, అంటే పెద్దగా నేనే అనేటువంటి అహంకారంతో కూడుకొని శాసించే ఒక సత్తా కలిగినటువంటిది. ఇవి క్షత్రియుని స్వాభావిక లక్షణములు. క్షత్రియుని స్వభావము ఈ రకంగా ఉండాలప్ప. ఇవన్నీ ఏమిటితో వస్తాయప్ప అంటే రజోగుణ సంపత్తి. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. జై గురు. కృషి, గోరక్షణము, వాణిజ్యమును, వైశ్య స్వభావ కర్మలు. కృషి అంటే ఏ పని చేయకోకుండా ఆదాయం చేసుకునే దానికి తన యొక్క మనసులో తపన పడుకుంటూ
కూర్చొని సంపాదించేటువంటి దానికి ఆలోచన చేసుకుంటూ దానికి ఏ పద్ధతి అయితే అనుకూలిస్తుంది అనేటువంటి స్వభావన. ఇక గోరక్షణం వీళ్ళు ఎప్పుడు గోవులు కాసుకుంటారబ్బా? వయస్సులు ఏదో పాల కోసం ఏమన్నా ఒకటి పెట్టుకున్నారో ఏమో. ఇక వాణిజ్యము, అదే వ్యాపార వృత్తి. ఆ వ్యాపారంలో ఏ రకంగా ఒక రకంగా వాళ్ళ ఉదర పోషణకు సంపాదించుకోవాల. ఇక వైశ్య స్వభావ కర్మలు అంటాడు ఈ మూడు. ఇంకా సేవారూపమగు కర్మములు శూద్రులకు స్వభావజాతమైనవి. ఎల్లవేళలా ఈ శూద్రుడు కష్టపడల్లా, పంట పెట్టల్లా, పంట పండించల్లా, ఈ జగత్తునంతా పోషించల్లా. దీని అంతటికి కారణమైనటువంటిది ఈ శూద్ర జాతి. ఇది 4వ జాతి. ఈ 4వ జాతి నుండినే ఈ జగత్తంతా బతుకుతా ఉంది. అది ఈ శూద్ర జాతికి దాని యొక్క స్వభావము అని చెప్పి చెప్తాడు. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణో. జై గురు. ఇంకా తన వర్ణనమునకును ఆశ్రయమునకును చెందిన కర్మమున నిరతుడగు మనుష్యుడు సిద్ధిని పొందును. కాబట్టి ఇది నా కర్తవ్య ధర్మము. ఇది నేను శూద్రుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి అనేటువంటి స్వభావన ఎవరికైతే చెంది తాను యొక్క కర్తవ్య ధర్మాన్ని దాని నుంచి ఎవరైతే నెరవేరుస్తా అంటాడో అట్టి మనుష్యుడు సిద్ధిని పొందును, అనగా కర్మ ఫల ప్రాప్తిని పొందును. దాని నుంచి ఆ కర్మతో వచ్చినటువంటి ఆ ఫలితాన్ని, ఆ ప్రాప్తాన్ని తాను అనుభవిస్తాడు. కానీ తన మానవత్వ నిర్ణయమునకు ఆత్మప్రాప్తిని పొందలేడు. కాబట్టి కానీ అంతా ఒకటే కదా మానవత్వము అనేటువంటి స్వభావన వానికి రాదు. అంటే నేను ఈ జాతి వాడిని, నేను ఈ పని చేయాల, నేను ఈ జాతి వాడిని, నేను ఈ పని చేయాల అనుకునే వారికి ఆ ఫలితం రాని రావచ్చు. కానీ మానవత్వ నిర్ణయమగు ఆత్మప్రాప్తిని పొందలేడు. ఇదంతా మానవులంతా ఒకటే కదా, దీని నుంచి నేను తరించల్లా అనేటువంటి మార్గం కానీ అక్కడ ఆ ఫలితం రాలేదు. ఎందుకంటే దానిపైన భ్రమ చెంది ఉదర పోషణ కోసము లేదా గాంభీర్యానికో లేదా పెత్తందారితనానికో లేదా గౌరవ మర్యాదలకో చేసుకుంటాడు. అంతేగాని అక్కడ ఆత్మప్రాప్తి, ఆత్మను సందర్శించాలా అనేటువంటి భావము అక్కడ లేదు. కాబట్టి ఈ ఆత్మ ప్రాప్తిని మాత్రం పొందలేడు. తన ఆత్మ నిర్ణయ కర్మమున తత్పరుడకు వ్యక్తి ఏ రీతిగా స్థితిని పొందునో దానిని వినుము. ఇక తన ఆత్మ నిర్ణయ క్రమము, నేను నా యొక్క ఆత్మ నిర్ణయాన్ని తెలుసుకోవాల. నాకు ఈ ఆత్మ ఏ విధంగా సంభవించింది, ఈ ఆత్మను ఏ విధంగా ప్రవర్తింప చేసుకోవాలా, దీని నుంచి నేను ఏ రకంగా విముక్తి పొందల్లా అనేటువంటి స్వభావాన్ని ఏ రీతిగా ఆ స్థితిని పొందుతాడో దాన్ని తెలియజేస్తా వినప్ప. యత్ ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తత్తం స్వకర్మణా తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. జై గురు. ఎవరి నుండి ప్రాణుల ఉత్పత్తి కర్మ ప్రయత్నము జరుగుతున్నదో, ఎవరిచే ఈ జగత్తంతయు సువాప్తమో, సమాప్తమో లేకపోతే సువాప్తం అన్నాడు, సువాప్తము సువ్యాప్తము అంటే బాగా సరళంగా జరిగేది. వాకు యావత్తు లేదు అంటే ఆ రకంగా చదివింది. సరేలే, సువ్యాప్తం ఉంటుందిలే. ఆ పరమాత్మ నిర్మిత మనుష్యుడు అదే డూ ఉండాల, తూ ఉంది. మనుష్యుడు ఆత్మ నిర్మిత స్వకర్మ ఆచరణ వలన అసర్వాంతర్యామియగు పరమేశ్వరుణ్ణి అర్చించి సిద్ధిని పొందును. అంటే ఇది అదేలే. అట్లా కొన్ని తప్పులు ఉన్నాయిలే. ఆ సర్వాంతర్యామి. సరేలే. ఎవరి నుండి ఈ ప్రాణులు ఉత్పత్తి అయిన తర్వాత కర్మ తగినటువంటి ఫలితము, ఈ ప్రయత్నాలన్నీ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో, ఎవరిచే ఈ జగత్తంతయు సమాప్తమో, ఎవరితో అభివృద్ధి చెందేది, ఎవరితో లేకుండా పోయేది అదంతా ఉందో సువాస్తవము, ఆ పరమాత్మ నిర్మిత, ఆ పరమాత్మయే, పరమాత్మతోనే ఇదంతా నిర్మిస్తాంది.
ఆ పరమాత్మ దీన్నంతా అనుభవిస్తాడు. ఆ పరమాత్మ లేకోకుండా పోయేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అట్టి మనుష్యుడు ఆత్మనిర్మిత స్వకర్మ ఆచరణ వలన తన యొక్క నిర్ణయం చేసేటువంటి స్వకర్మ ఆచరణ వలన మనశుద్ధికి ఎవరైతే చేస్తా అంటారో ఆ ఆచరణ వలన ఆ సర్వాంతర్యామియగు దీనికి అతీతంగా ఉండబడినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడప్ప అంటే అన్నిటినీ తెలుసుకుంటూ అన్నిటినీ చూసుకుంటూ ఉండబడినటువంటి సర్వాంతర్యామిగా ఎవరైతే ఉన్నాడో ఆ పరమేశ్వరుని అర్చించి సిద్ధిని పొందును. అతీతంగా ఉండబడినటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానించి ఆ సిద్ధిని ఈతను పొందుతాడు. ఎవరు? సత్వగుణ సంపత్తిగా ఉండబడినటువంటి వాడు. టైం సరిపోయింది, ఎట్లా? ఈ శ్లోకం ఒకటి తీసేయి, పేపర్ మారుతాడు. స్వధర్మో విగుణక పరధర్మాత్ స్వానుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. జై గురుదేవ. ఓ అర్జున, ఆత్మ నిర్ణయానుసారము ఆచరించు కర్మ అంగహీనముగా అనుష్ఠింపబడినను గుణనిర్మిత కర్మ పద్ధతుల కన్నా శ్రేష్టమే అగుచున్నది. అనగా బంధువధాది దోషములతో కూడినదే అయినను నీ ధర్మమగు యుద్ధము పరధర్మమగు భిక్షాటన కంటే శ్రేష్టమే అగును. దీని విచారణ రేపు చేసుకుందాంలే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. మంగళం చెప్పండి. చెప్పు వెంకటదాసప్ప. జై గురు. 47 అయిపోయింది, 48. ధీరా సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార శరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురు రాయా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్నాయట్టి ద్వయరహితమైనట్టి ద్వాదశ వస్తు గోట్టోదయబుట్టి అట్టే శిరమున చెయ్యి బెట్టి జన్మము కాడ మూట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము. శ్రీ సద్గురు రాయా మంగళము మంగళము. కాలకాలము నొక్కలీల నిలచియుంటి చాలా కలయరు కాల కవలయ్యే వేళ మూలములేని గుర్తెరుగు శరీరమే కాలములేకున్న కీలు దిల్పిన తండ్రి మంగళము మంగళము. సద్గురు రాయా మంగళము మంగళము. ఎన్నాడేమియుగాకున్న బయలెందెరుక ఉన్నదన్న మాట సున్నా పరిపూర్ణ ఉన్నది స్వప్నమందెన్నో దోచిన రీతి అనాడి జగమూలే దన్న సద్గురు రాయా మంగళము మంగళము. సద్గురు దేవా మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును జూపి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన దీటులేకేల్చూరి కోటేశ్వర ప్రభు మంగళము మంగళము. సద్గురు రాయా మంగళము మంగళము.
बोलो श्री सद्गुरु महाराज की जय। जय श्री वेंकटांब समेत श्री पूर्णानंद पुलयारुలకు జై। జై గురు।